పరమేశ్వరుడికైతే 8. నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే, సమయం లేకపోతే 8 నామాలే చెప్పాలి శివుడివి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి, కొద్దిగా ఇంకో 5 నిమిషాలు ఉంది. మరి ఎలాగండి అంటే ఇవే తిప్పేయాలి. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః తిప్పేయాలి. ఇంకొక 3 నిమిషాలు ఉందంటే ఆయన పిల్లల్ని కూడా చేద్దాం అనుకుంటున్నానంటే భవస్య దేవస్య పుత్రై నమః అంతే, దీంతోనే మళ్ళీ తిప్పాలి. ఆ 8 మీదే శివుడికి. అందుకే భూరంభం చనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క సంఖ్యానియతితో కూడిన నామముల చేత పట్టుకుంటారు. భగవంతుడు ఒక మాట అనుకున్నాడు. నేను తరచూ మీకు ఒక మాట చెప్తూ ఉంటాను. చంద్రశేఖర పరమాచార్య స్వామివారికి ఒక లక్షణం ఉండేది. 1 కోటి రూపాయలు పట్టుకొచ్చి ఒకరక్కడ పెట్టి, అయ్యా ఈ 1 కోటి రూపాయలతో మీరు ఏదైనా ఇది కట్టండి అంటే నేను అలా కట్టననేవాడు. నేను అలా కట్టను. కటిక పేదవాడు కూడా తనకి తోచినది 5 పైసలు ఈ హుండీలో వేయండి, వేస్తే ఈ డబ్బంతా పట్టుకెళ్ళి గుడి కట్టి నేను అందులో అభిషేకం చేస్తాను, దర్శనం చేసుకోండి అనేవారు. ఎందుకనంటే ఆ గుడి ఎంతకాలం ఉంటుందో అంతకాలం, గుడి ఎంతకాలం ఉంటుంది, ఈ సనాతన సంప్రదాయం ఎంతకాలం ఉంటుందో అంతకాలమో గుడి ఉంటుంది. ఎంతకాలము గుడి ఉంటుందో అంతకాలము ఈ భక్తులందరికీ కూడా వరం ఇవ్వాలి. అది జగదాచార్యులంటే. ఇప్పుడు ఏమైంది, ఆ గుడిలో పావలా వంతు పడినా సరే ఆ గుడికి ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ జరిగిన ఆరాధనలో 6వ వంతు పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇక్కడ రామాయణం జరిగితే, ఇక్కడ భాగవతం జరిగితే ఇంత ఇరుక్కుని కూర్చుని విన్న భక్తుల యొక్క శ్రద్ధకి అయ్యప్ప స్వామి వారు పొంగిపోయి వీళ్ళందరికీ నేను ఒక శాశ్వత పుణ్య నిధిని ఇవ్వాలి. ఎలా ఇస్తాననుకున్నారు? 200 మంది 1200 రూపాయలు ఇవ్వండి, మీ పేరు మీద రాటేసి ఆచ్ఛాదన మంటపం కడతామన్నారు. ఇవాళకి నాకు మూర్తి గారు స్టేజ్ దగ్గరికి వస్తుంటే చెప్పారు 200 దాటిపోతోందండి అంటున్నారు. అంటే ఈశ్వరుడు ఏం చేశాడు, మీ మనస్సుల్లో చొరబడి తనకి ఆచ్ఛాదన మంటపం ఒకటి ఇక్కడ కట్టించుకుంటున్నాడు. ఎందరో ఆయన భక్తులు రేపు ఆచ్ఛాదన మంటపంలో కూర్చుంటారు. వృద్ధులు కూర్చునే కుర్చీలు తెప్పించుకుంటున్నాడు. పేరు ఉంటుందా? ఎవరి పేరు ఉండదు. కానీ ఎవరెవరి పేర్లు ఇక్కడ పెట్టుకోవాలో ఆయనకి తెలుసు. కానీ 1200 రూపాయలు ఇవ్వలేకపోయాను అనుకోండి, అప్పుడు నా పేరు గుర్తుండదా, అప్పుడు నాకు ఆ పుణ్యం లేనట్ట అని మీరు అనుకోకండి. అలా ఎవరు ఇవ్వలేకపోయారో నేనంటున్నాను, నిజంగా 1200 రూపాయలు ఇవ్వలేకపోయిన వాడెవడో వాడే అయ్యప్ప స్వామికి బాగా దగ్గరైన వాడు. ఎందుకో తెలుసా అండి, స్వామి 1200 రూపాయలు ఇవ్వలేకపోయాను, ఈ మాట ఎప్పుడైనా నా స్థితి 12 లక్షలైనా సరే ఇవ్వగలిగే స్థితిని నాకు ఇయ్యని వాడు ఆర్తితో ప్రతిక్షణం అడుగుతాడు. కాబట్టి వాండే దగ్గర పెట్టుకుంటాడు పరమాత్మ. నేనంటున్నాను, ఇచ్చిన వాళ్ళకన్నా ఇవ్వని వాళ్ళు 2 మెట్లు పైకెక్కి ఉన్నారు, మీరేం బెంగ పెట్టుకోకండి, నేను సత్యం చెప్తున్నాను. అంటే ఇచ్చిన వాళ్ళని నువ్వు చిన్నబుచ్చావా? నేను చిన్నబుచ్చలేదు. వాళ్ళు ఇంకా మెట్లెక్కుతూ ఇంకా పైకొచ్చి ఇంకా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఇంకా దగ్గర అవుతారు స్వామికి. కాబట్టి అందరినీ తన హక్కున స్వామి చేర్చుకుంటున్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం. కాకపోతే ఏమనుకోవాలండి, అరే వచ్చేసారన్న నవరాత్రులకి కిందటి ఏడాది పిల్లలు బాధపడ్డారు, పైన మేఘం చూస్తే బెంగెట్టుకునేవారు. ఈ ఏడాది అలా అవ్వకూడదు, ఆచ్ఛాదన మంటపం రావాలనుకున్నాడు స్వామి. అమ్మవారికి కావలసిన ఏర్పాట్లనే అయ్యవారు చేసేసుకుంటున్నాడు ముందు. ఎంత చిత్రం చూడండి, ఇది పరమాత్మ యొక్క ఏకత్వం అంటే. సరే, అందుచేత నేను ఎందుకు ఈ విషయం మీకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది అంటే, ఆ భగవంతుని యొక్క స్వరూపము అయిన కారుణ్యము చూడండి. ఇటువంటి వాడై యశోద ఒళ్ళో పడుకోవడం ఏమిటి, యశోద పాలు తాగడం ఏమిటి, సమస్త బ్రహ్మాండములు నిర్వహించగలిగిన వాడి ఆచ్ఛాదన మంటపానికి మనం ఇవ్వగలిగిన వాళ్ళమా? ఏమీ చేతకాని వాళ్ళే అడిగి బుచ్చుకుని పొంగిపోతాడు. ఏమండి మీరు వస్తారా అండి, పేరు రాసుకుని ప్రసాదం పెడతామండి అని అడుగుతాడు గోపాలకృష్ణ గారి రూపంలో. ఎంతమంది వస్తే అంతమందికి నా ప్రసాదం పెట్టి ధన్యుల్ని చేసేయాలని ఆయన సంకల్పం చేసి గోపాలకృష్ణ గారి మనసులోంచి మీకు చెప్పిస్తాడే. చెప్పించి ఒక్క శివరాత్రి వీళ్లతో ఇలా చేయించాలి. ఆడవాళ్ళందరితో అద్భుతంగా కుంకం వేయించాలి. వాళ్ళకి పసుపు తాళ్ళిచ్చి జన్మాంతరముల యందు తరగని 5వ తరం ఇవ్వాలి. మగవాళ్ళందరితో విభూతి కస్తూరి జలం పోయించి
తరగని ఐశ్వర్యం, తరగనటువంటి జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి, రెండూ ఏకకాలమునందు వాళ్ళు అనుభవించగలగాలి అని అక్కడ వస్తుంది ముందు ఆలోచన. అది ప్రసరణం అవుతుంది, ఒక వాక్కు ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? ఆయన చేతకాక చేయించుకుంటున్నాడా, అనుగ్రహించడానికి చేయించుకుంటున్నాడా? ఇదే అనుగ్రహం అంటే. అందుకే యశోద కడుపున పుట్టి ఇది అంతులేని అనుగ్రహం. ఈ తల్లి యొక్క అనుగ్రహం ఎక్కడ పడుతోందో అక్కడ అజ్ఞానము నివారింపబడి సృష్టి కారణమవుతోంది. అంటే ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి. సృష్టి కారణంబు అన్న మాట ఎందుకు వాడారండి పోతన గారు అని. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క తత్వావిష్కరణ చేశారు ఈ మాటలో. లక్ష్మి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? రెండు ఎవరి చేతిలో ఉంటాయో వారిని లక్ష్మి అని పిలుస్తారు. ఎవరి వలన ఈ రెండు ఆగిపోతాయో వారిని అలక్ష్మి అని పిలుస్తారు. లక్ష్మి అని పిలవాలంటే ఒకటి సంపద వైభవమును ఇవ్వగలిగి ఉండాలి. అంటే మీరు ఇహమునందు సుఖపడడానికి కావలసినటువంటి సమస్త ఐశ్వర్యమును అమ్మవారు ఇవ్వాలి. అది మీకు ఏది ఉంటే మీరు సుఖపడతారో అది అమ్మవారికి తెలిసి ఆవిడిస్తుంది. రెండవది తామరతంపరగా బహుళమయ్యేటటువంటి స్థితిని కల్పించగలిగి ఉండాలి. అంటే ఈ మాట మీకు కొంచెం అంతగా నేను అందించగలిగానో లేదో ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక్కటిగా ఉంటుంది ముందు. ఇప్పుడు నేనున్నాను, నేను ఒకడనవుతాను ముందు. ఎలా అవుతానంటే, ఒక తల్లికి తండ్రికి నేను జన్మిస్తాను. నాతో పాటు కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పుట్టారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, నాతో కలిసి ఉండరు. కలిసి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. నా తల్లి తండ్రి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఒక్కడనై ఉన్న వాడిని ఒక రుణం ఉంటుంది, పితృ రుణం. ఇప్పుడు ఇది తీర్చుకోవాలి. నా పక్కకి ఒక భార్య రావాలి, ఆ భార్య లక్ష్మీస్థానం. ఇప్పుడు ఆవిడ వస్తే తప్ప నేను నలుగురిని కాను. ఇప్పుడు నా భార్య వచ్చి నా పక్కన చేరితే నేనే ఒక కొడుకునయ్యాను, నేనే ఒక కూతురునయ్యాను. తర్వాత ఒక అల్లుడు వస్తాడు, తర్వాత ఒక కోడలు వస్తుంది, తర్వాత ఇటు నలుగురు మనవలు, అటు నలుగురు మనవలు. ఇప్పుడు నేను ఒక్కడిని ఎన్నయ్యాను? ఏమండి అని పిలిచే భార్య, నాన్నగారండి అనే కొడుకు కూతురు, మామయ్య గారండి అనే కోడలు, మామయ్య గారండి అనే అల్లుళ్ళు, తాతగారండి అని ఇటు పిలిచే మనవలు, తాతగారండి అని అటు పిలిచే మనవలు, అన్నయ్య గారండి అని పిలిచే వియ్యపురాళ్ళు. నేను ఒక్కడని ఎన్నయ్యాను? దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లిసిటీ. ఈ మల్టిప్లిసిటీ ఒకటి అనేకమవడం వైభవం శాస్త్రంలో. ఇలా అవలేదనుకోండి దరిద్రం. అంటే ఆగిపోయాడు. అలాగా ఎక్కడ ఆగిపోయాడు? అసలు లక్ష్మే రాలేదు. అంటే ఒకడికి భార్యనే పొందలేదు, ఒకడు భార్యని పొందాడు. కానీ అమ్మా నాన్నగారండి అని పిలవడానికి బిడ్డలు లేరు. బిడ్డలు లేరు కాబట్టి అల్లుళ్ళు లేరు, కోడళ్ళు లేరు, మనవలు తామరతంపరగా లేరు. కాబట్టి ఏమవుతోంది? ఆగుతోంది, కొద్దిగా జోల్ట్ పడుతోంది. మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వచ్చింది అనుకోండి, కూతురే ఉంది, కొడుకులాంటి అల్లుడు వచ్చేస్తాడు. ఒక్క కూతురు 10 మంది మనవలు వస్తారు. 50 మంది మనవలు ఉన్నవాడు ఎంత తృప్తిగా ఉంటాడో ఒక్క కూతురు ఉన్నవాడు అంత తృప్తిగా ఉండొచ్చు. చెప్పలేం ప్రపంచంలో. అమ్మవారి అనుగ్రహం వచ్చేసింది, ఇటుదటు చేసేస్తుంది ఆవిడ, మళ్ళీ పూర్ణం చేసేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? ఇది పెరగలేదనుకోండి, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమంటుందో తెలుసా అండి లోకం? అంటుంది చాలా ఐశ్వర్యవంతుడే కానీ పాపం అండి పిల్లలు లేరు అంటారు. పాపం అండి పెళ్ళి అవ్వలేదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి అంటారు. పాపం వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు, ఏమి కర్మమో కానీ అన్నీ ఉన్నాయి, బాగా చదువుకున్నారు, చాలా మంచివాళ్ళు, కానీ పెళ్ళిళ్ళు అవ్వలేదు. పాపం ఆ అమ్మాయికి పెళ్లి చేశారు, పిల్లలు పుట్టలేదు. ఆయన ఎప్పుడు దిగులుగా ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు, పూజలు పునస్కారాలు అని తిరుగుతూ ఉంటారు. ఇవేవి ఈయన ప్రమేయం లేవు. ఈయన కూర్చున్నాడు హాయిగా, అంతే. తామర తంపరగా వెళ్ళిపోతోంది వంశం. కూతురికి కోరుండో సంబంధం వచ్చేసింది, మంచి సంబంధం, అల్లుడు వచ్చేసాడు, మంచి వియ్యాలారు, ఎంతో సంతోషంగా, ఏదో తోడబుట్టిన చెల్లెలతో కలిసిపోయినంత అనుబంధం కలిసిపోయింది. హాయిగా వియ్యాలవారన్న అరమరికలు లేవు. అటుపక్క నుంచి అటువంటి కోడలు వచ్చింది. ఈ కూతురు వెళ్ళిపోయింది కానీ తన కడుపున మళ్ళీ కూతురే పుట్టిందేమో అని చూసుకునే కోడలు వచ్చింది ఇంటికి. మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు అని తన వైభవాన్ని ప్రకాశింపచేస్తోంది. అటువంటి కోడలు వచ్చింది. ఇలా 2 ఏళ్ళు తిరిగింది, 4 పూజలు చేశాడు, చక్కటి మనవడు పుట్టాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి ఇంకా నిలబడ్డం వచ్చిందంటే వాడు తాతగారి ఉత్తరీయం తీసుకుని పంచకట్టుకుని గజేంద్ర మోక్షం పద్యాలు చెప్పడం మొదలెట్టాడు. ఉరే 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 వీడికి ఇప్పుడే గజేంద్ర మోక్షం పద్యాలు చెప్తున్నాడు రాని పొంగిపోయాడు తాతగారు. ఎక్కడి నుంచి వస్తోంది ఐశ్వర్యం అంటే ఇట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్, మల్టిప్లిసిటీ, పెరుగుతుండుట. ఇది లక్ష్మీ కటాక్షము. ఇది ఆవిడ అనుగ్రహం లేకపోతే నడవదు.
రెండోది ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కోరుకున్నది కాదు. బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయి, మీకు నిద్రపట్టదు భయం. అది కాదు ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఎన్నడూ ఇలా చెయ్యి చాపి అడగలేదు ఒకరి దగ్గరికి వెళ్ళి, ఎన్నడూ తన ఇంట అన్నవస్త్రాలకి లోటు లేదు. తను ఒక భోగం అనుభవించాలి అని మనసులో అనుకోగానే అది కూడిపోతుంది. తనకు అసలు ఆ కోరిక పుట్టదు. కానీ తన వారైన వారి కోసం ఎప్పుడో అనుకున్నాడు, ఈ భోగం ఉంటే బాగుండు వీళ్ళకి అనుకున్నాడు, అంతే భోగం వచ్చేస్తుంది. లోపల తలంచగానే భోగము సమకూరుతుంది. అంటే వాడి ఎందు ఏమిటుందో తెలుసా అండి? లక్ష్మీ కటాక్షం ఉన్నది. ఇప్పుడు ఇదే మీకు కావలసింది. మీరు కూర్చుకోగలరా చెప్పండి నాకు? మీరు కూర్చుకోలేరు. అమ్మవారి అనుగ్రహం ఉంటే నడుస్తుంది. ఈ లక్ష్మీ తత్వంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యం ఒకటే ఉంటే కళ్ళు మూసుకుపోతాయి. ఈశ్వరానుగ్రహం కలవలేదనుకోండి, కలవకపోతే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకే చెంచల లక్ష్మి ఆవిడ తప్పు కాదు, మన తప్పు. నారాయణుణ్ణి మరిచిపోతాం, జగత్తంతా వ్యాపించిన పరబ్రహ్మాన్ని మరిచిపోయి భోగం ఒక్కటే ఉండిపోవాలి నాకంటాం. లక్ష్మీదే ఉండిపోతే చాలు, నారాయణుడు మాకెందుకండి అంటాం. అంటే ఆవిడ ఏం చేస్తుంది? నా భర్తకి గౌరవం లేని చోట నేను ఉండను రా దుర్మార్గుడా. ఓ పూజ లేదు, ఓ పునస్కారం లేదు, ఓ పుణ్యం లేదు, ఓ పురుషార్థం లేదు. రావణాసురుడు ఐశ్వర్యంలా ఉంటుంది. వాడికన్నా ఐశ్వర్యం వెలిగించిన వాడు ప్రపంచంలో లేడు. గత జన్మలో తపస్సుంది, వెలిగింది కాసేపు, పోయినప్పుడు ఎలా పోయింది? భయంకరంగా పోయింది. అందుచేత ఏమవుతుంది? అదే లక్ష్మీ అనుగ్రహం ఉంది, ఏమైంది? ఒక్కొక్క బెట్టు ఎక్కిస్తుంది, తామర తంపరగా చేయిస్తుంది, గౌరవాన్ని ఇప్పిస్తుంది. ఇల్లు ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూ ఒక్కొక్క ఇల్లు చూడండి. ఏమిటో కానండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ సరదాయే, ఎప్పుడూ సంతోషమే. కాసేపు అలా తిరుపతి వెళ్ళిపోతారు, కాసేపు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు, కాసేపు అలా వెళ్ళిపోతారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు హడావిడే. ఏదో ఆ పూజ చేయాలంటారు, ఈ పూజ చేయాలంటారు, ఈ పుస్తకం చదువుకోవాలంటాడు, అక్కడికి పరిగెడుతుంటాడు, ఇక్కడ పరిగెడుతుంటాడు. హీ మేక్స్ హిమ్సెల్ఫ్ బిజీ ఈశ్వర కార్యంలో. ఆ ఈశ్వరుడు యందు మగ్నమైన మనస్సు ఈశ్వరానుగ్రహంతో ఇల్లు చక్కబట్టబడుతూ ఉంటుంది. ఇదే సృష్టి కారణంబు. లక్ష్మీ అనుగ్రహానికి నీ అంత నువ్వు ఎలా ప్రయత్నించాలో, ఏది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుందో పోతన గారు చెప్పేశారు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎక్కడ పడిందో అక్కడ ఇవన్నీ ఉంటాయి సుమా.